హాయ్ డియర్స్, దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. రీసెంట్గా మేము లిషి వాళ్ళు కలిసి డార్జిలింగ్ టూర్కి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డార్జిలింగ్ ట్రిప్లో డే 1 బ్లాగ్. మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 5 AM, సో మేము కొంచెం త్వరగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం బై 3 AM. ఎందుకంటే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఈవెన్ బ్యాగేజెస్ కూడా చెక్ ఇన్ చేయాలి. అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి టైం పడుతుందని మేమైతే త్వరగా వెళ్ళిపోయాం. మేము చాలా తక్కువ టైంలో టూర్ని అయితే ప్లాన్ చేసుకున్నాం. సో మాకు డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు బగ్డోగ్రా అయితే కాస్ట్ ఎక్కువగా కనిపించింది. సో మేము కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు బాగ్డోగ్రా. డార్జిలింగ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అండి ఈ బాగ్డోగ్రా. మనం డార్జిలింగ్ వెళ్ళాలంటే బాగ్డోగ్రాకే టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ కూడా తీసుకున్నాం. అండ్ కాసేపటికే మా బోర్డింగ్ టైం అయితే అయిపోయింది. సో మేమైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం. మేము బెంగళూరు రీచ్ అయ్యేసరికి 6:15 or 6:30 అయింది ఎర్లీ మార్నింగ్. మాకు అక్కడ నుండి కనెక్టింగ్ ఫ్లైట్ 8:30కి ఉంది బాగ్డోగ్రాకి. 11 AM మేము అక్కడికి రీచ్ అవుతాం. సో ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే కాసేపు అంతా తిరిగి లాంజ్ యాక్సెస్ బెంగళూరులో కూడా తీసుకున్నాం. దెన్ 8:30కి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని బాగ్డోగ్రాకి అయితే స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ బాగ్డోగ్రా రీచ్ అవుతున్నప్పుడు ఇలా మంచి సన్ రైజ్ సీనరీ అయితే కనిపించిందండి ఫ్లైట్ నుండి. సరిగా క్యాప్చర్ అవ్వలేదు, బట్ చూడటానికైతే చాలా బాగుంది. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్, బికాజ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అది. ఈవెన్ మనం ఫ్లైట్ దిగగానే కూడా చుట్టూ అంతా ఆర్మీ బేస్ క్యాంప్సే కనిపిస్తూ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో కూడా ఆర్మీ వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇది నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక తీసిన వీడియో. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుండి డార్జిలింగ్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి 2.5 hours or 3 hours అయితే టైం పడుతుంది మనకి. మాకు ఎయిర్పోర్ట్ దగ్గర వెదర్ నార్మల్గానే, ఈవెన్ కొంచెం వేడిగానే అనిపించింది. బట్ కాసేపటికే మొత్తం మారిపోయింది. కూల్ బ్రీజ్ అనేది అయితే స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ వెదర్ నుండి ఒక్కసారి అలాంటి కూల్ ప్లేస్కి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది. మా కార్ డ్రైవర్ ఆన్ ద వేలో ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే స్టాప్ చేశారండి. వ్యూ పాయింట్ చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. ఆ ప్లేస్లోనే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్లిక్ చేసుకున్నాం. వ్యూ చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అండ్ చలి కూడా స్టార్ట్ అయిపోయింది. లిషి అక్కడ పోజెస్ ఇస్తుంది చూడండి ఫొటోస్కి. టైం అప్పటికి ఆఫ్టర్నూన్ 12:30 అలా అవుతుంది. బట్ వెదర్ అయితే అస్సలు అలా లేదు. చూస్తున్నారు కదా, ఫుల్ పొగమంచు అంతా కప్పేసింది. ఏదో ఈవినింగ్ 5 or 6 అయినట్టుగా అనిపించింది మాకైతే. లిషికి ఆ టీ గార్డెన్లో ఉన్న ఒక చిన్న హౌస్ అయితే చాలా నచ్చేసింది. దాన్ని వీడియో తీయమని చెప్తుంది ఇక్కడ. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డార్జిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఇంటి దగ్గర కూడా కలర్ఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెంచుతున్నారండి. రోజ్ ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా ఉంటున్నాయి ప్రతి ఇంటి దగ్గర కూడా. కొన్ని ఫ్లవర్స్ అయితే అవేంటో కూడా తెలియదు, బట్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫైనల్గా 2 hours జర్నీ తర్వాత రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. రిసార్ట్ ఫుల్ వీడియో అండ్ చుట్టూ ఉన్న సీనరీ అంతా కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ రిసార్ట్ని లిషి వాళ్ళు ఆన్లైన్లో చూసి బుక్ చేశారు. ఈ రిసార్ట్ డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము 2 rooms బుక్ చేసుకున్నాం. రూమ్స్ చాలా నీట్గా అండ్ కంఫర్టబుల్గా కూడా అనిపించాయి. అండ్ మెయిన్లీ రూమ్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, మీరు చూసేయండి. రూమ్స్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకైతే లంచ్కి వచ్చేసాం.
అప్పటికే మాకు చాలా చలిగా అనిపిస్తుంది. మేమైతే రూమ్స్లో సెంట్రల్ ఏసీ ఏమైనా ఆన్ చేశారేమో అనుకున్నాం, బట్ అక్కడ ఫ్యాన్స్ కూడా ఉండవు. వెదర్ వల్లే అంత చలిగా అనిపిస్తుంది. టైం అయితే 3 PM అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యాం కాబట్టి దగ్గరలో ఉన్న మాల్ మార్కెట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. జనరల్గా అందరూ మాల్ మార్కెట్ దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మార్కెట్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందని. బట్ మేమైతే ఈ రిసార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 4 kilometers మాల్ మార్కెట్ నుండి. ఇది మార్కెట్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే స్టార్టింగ్లోనే ఇలా స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. ఇది హిల్ ఏరియా అవ్వడం వల్ల ఇక్కడ ఫార్మింగ్ చేయడం కష్టం. సో వీళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా కింద నుంచే వస్తాయి. ఈవెన్ స్వీట్ కార్న్ కూడా వీళ్ళకి నేపాల్ నుంచి వస్తుందంట. మేము ఆ స్ట్రీట్ ఫుడ్స్లో కార్న్ ఒక్కటే ట్రై చేసాం. మా హస్బెండ్ మోమోస్ కూడా ట్రై చేశారు. దెన్ ఇంకా మార్కెట్ లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈ మార్కెట్కి స్టార్ట్ అయ్యేటప్పుడు జస్ట్ సింపుల్ నార్మల్ మార్కెట్ కదా అని అనుకున్నాం, బట్ మార్కెట్ అయితే చాలా పెద్దది, చాలా షాపింగ్ కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మోస్ట్లీ క్లాత్ స్టోర్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ దట్ టు వులెన్ క్లోత్స్. మార్కెట్లో చాలానే స్టోర్స్ ఉన్నాయి. ఫుట్వేర్, టాయ్ షాప్స్, యాంటిక్ స్టోర్స్, ఫుడ్ స్టాల్స్. మేమైతే విండో షాపింగే చేసాం, బట్ చలి ఎక్కువగా అనిపిస్తుందని నేనైతే గ్లౌజెస్ కొనుక్కున్నా అక్కడ. అండ్ లిషి వాళ్ళు కూడా ఇక్కడ ఒక జాకెట్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు అసలు జాకెట్స్ తెచ్చుకోలేదు, నార్మల్ వెదరే ఉంటుందేమో అని. డార్జిలింగ్ మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ మాల్ మార్కెట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఈ మార్కెట్లో మనకి టీ షాప్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటే డార్జిలింగ్ ఫార్మింగ్లో టీ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు డార్జిలింగ్ వస్తే తప్పకుండా ఈ మాల్ మార్కెట్ని విజిట్ చేయండి. మాల్ మార్కెట్లో ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి మల్టిపుల్ రూట్స్ కూడా ఉంటాయి మార్కెట్ లోపలికి, డిఫరెంట్ వేస్ లాగా. ఫైనల్గా ఇంత దూరం నడిచొచ్చాక ఇక్కడ మాల్ మార్కెట్ అనే బోర్డు కనిపిస్తుంది. టైం 4:30 అలా అవుతుంది. చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి, బట్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ట్రీస్కి కలర్ఫుల్ లైట్స్ పెట్టారు, సో ఆ వెదర్లో, ఆ పొగమంచులో అవి ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మేము ఇక్కడ ఎక్కువసేపే టైం స్పెండ్ చేసాం. కాసేపటి తర్వాత ఆ మార్కెట్లో ఉన్న గ్లెనరీస్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం, ఎందుకంటే చాలామంది అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు, బట్ మాకైతే యావరేజ్గా అనిపించింది. ఎందుకంటే మన సౌత్ వాళ్ళకి తగ్గట్టుగా టేస్ట్ అయితే ఉండదు, కారం కానీ సాల్ట్ కానీ కొంచెం తక్కువగానే ఉంటాయి. బట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాక ఫుడ్కి అయితే అడ్జస్ట్ అయిపోవాలి. బెస్ట్ ఆప్షన్ అయితే రోటీ అండ్ కర్రీనే. ఇక్కడ డిన్నర్ చేసేసి రిసార్ట్కి అయితే బ్యాక్ అయిపోయాం. దిస్ ఈస్ ద day 1 vlog in Darjeeling. See you in day 2 vlog. Until then, bye. Thank you for watching.